హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీస్ వాయిస్ ఛానల్. ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే విషయం ఏమంటే యాడ్ బ్లాకర్ని ఏ విధంగా యూజ్ చేయాలి. మనం ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా యాడ్స్ ప్లే అవుతుంటాయి డిఫరెంట్ వెబ్సైట్లలో. సో మనకు అవి చాలా వరకు ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి, డిసేబుల్ చేయాలి, ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్గా. లెట్స్ స్టార్ట్. సో ఎక్కువ మంది క్రోమ్ యూజర్ యూజ్ చేస్తుంటారు బ్రౌజర్ని. సో అందుకని నేను కూడా క్రోమ్ బ్రౌజర్లోకి సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఒక పర్టికులర్ వెబ్సైట్కి వెళ్దాము, యాడ్స్ ఏ విధంగా ప్లే అవుతాయి చూద్దాము. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళాను. ఈ వెబ్సైట్లో చూడండి, ఇక్కడ ఇంటర్ఫేస్లోనే యాడ్స్ చాలా వరకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, అడ్జస్ట్లో కానీ ఇక్కడ కానీ. సో ఇవి చాలా వరకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎందుకంటే ప్లేస్ని ఆక్యుపై చేసేస్తాయి మొత్తం స్క్రీన్ని. సో మనం వర్క్ చేసుకోవడానికి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో వీటిని ఏ విధంగా డిసేబుల్ చేయాలో చూద్దాం. ఇప్పుడు సేమ్ పర్టికులర్ వెబ్సైట్లో యాడ్స్ రాకుండా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సో మనకు క్రోమ్ బ్రౌజర్లో మనకు ఆండ్రాయిడ్లో మొబైల్స్లో ఏవైతే ప్లే స్టోర్ ఉంటుందో అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి, సేమ్ అదేవిధంగా క్రోమ్ బ్రౌజర్లో కూడా ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్ స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం గూగుల్లో డైరెక్ట్గా వెబ్ స్టోర్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా కనబడుతుంది. సో వెబ్ స్టోర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్లో Adblock Plus దీన్ని సెర్చ్ చేయండి. సో ఇక్కడ లిస్ట్ వస్తుంది, చాలా వరకు ఉంటాయి. సో దాంట్లో ఎక్కువ ఏవైతే పాపులర్గా ఉంటాయో వాటిని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఎక్కువ పాపులర్గా ఉంది, సో దీన్ని ఇన్స్టాల్ చేస్తాను అనమాట. దీనిపై క్లిక్ చేయండి, యాడ్ టు క్రోమ్ కొట్టండి. సో పర్మిషన్స్ అడుగుతుంది, ఇక్కడ పర్మిషన్స్కి ఇవ్వండి. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఏవైతే మనం ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ లిస్ట్ అంతా ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అని చూపించింది. సో ఇక్కడ మనం లిస్ట్ చూడొచ్చు, నేను ఏవైతే వాడుతున్నానో అవన్నీ ఇక్కడ లిస్ట్లో చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కనబడింది. సో దీన్ని పిన్ చేసుకోండి, మీకు హైలైట్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇది యాక్టివేషన్లో ఉంది. సేమ్ వెబ్ పేజ్ని రీలోడ్ చేస్తాను నేను. సో చూడండి, ఇంటర్ఫేస్ ఎంత క్లీన్గా ఉందో. ఇక్కడ కన్నా మనకి యాడ్స్ లాంటివి ఏం ప్లే కావు. సో మనం ఈజీగా మన వర్క్ని కంప్లీట్ చేయొచ్చు, ఎటువంటి ఇరిటేషన్స్ లాంటివి ఏం లేకుండా. సో ఎంత నీట్గా చూడండి ఇంటర్ఫేస్ ఇక్కడ మనకి. సో ఈ విధంగా ఇదే కాదు వెబ్సైట్, ఏ వెబ్సైట్ అయినా సరే ఈ విధంగా బ్లాక్ చేస్తుంది అనమాట. సో టోటల్ 7 యాడ్స్ ప్లే చేసాను, ట్రై చేసాయి. సో ఇవి టోటల్ 7ని బ్లాక్ చేసి పడేసాం. సో ఈ విధంగా మనం ట్రాక్ చేసుకోవచ్చు మొత్తం. సో పర్టికులర్ వెబ్సైట్కి మనకు వెబ్సైట్కి యాడ్స్ ప్లే అవ్వాలి అనుకుంటే కన్నా దీన్ని ఆఫ్ చేసుకోండి. సో ఇది ఆఫ్లో ఉంది. సో ఒకసారి రిఫ్రెష్ చేయండి, దీన్ని మళ్ళీ ఇప్పుడు యాడ్స్ అనేవి మళ్ళీ వస్తాయి. యాడ్స్ అనేవి మళ్ళీ ప్లే అవుతున్నాయి, ఎందుకంటే ఈ పర్టికులర్ వెబ్సైట్కి పర్మిషన్స్ ఇచ్చారు. సో దీన్ని మనం పర్మిషన్స్ ఇవ్వకూడదు. సో ఆన్లో పెట్టాం. ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేయండి. సో యాడ్స్ అనేవి రావు. ఈ విధంగా ఇదే కాదు, బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా క్రోమ్ బేస్డ్ బ్రౌజర్స్లో వెబ్ స్టోర్లోకి వెళ్ళి ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకొని మనం యాడ్స్ని స్టాప్ చేయొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను, అలాగే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం, వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.